సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మంచిర్యాల జిల్లా మందమరిలో నూతనంగా నిర్మించే పార్లమెంటు భవనానికి భారతరత్న రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని స్వాగతిస్తూ చెన్నూరు నియోజకవర్గం మందమరి పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. బాబా సాహెబ్ గారి యొక్క అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం వలన ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇవాళ బీజేపీ ప్రభుత్వం బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగం పైన నమ్మకం లేకుండా ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఏదైతే అణగారిన వర్గాల కోసం భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని బాబాసాహెబ్ గారు రాజ్యాంగాన్ని నిర్వహించిందో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను ఇవాళ హరింపజేస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఒక పక్క ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఉన్న అనగారినటువంటి వర్గాలను ఉన్నత స్థాయికి తీసుకుపోయేటువంటి రిజర్వేషన్ల అవకాశాన్ని కూడా ఇవాళ చిత్తు చేస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ప్రైవేటు పరం చేస్తూ అన్ని ఎల్ఐసి కావచ్చు, రైల్వే కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఇవాళ ప్రైవేటు పరం చేస్తూ కార్పొరేట్ వ్యవస్థకు ఇవాళ దారదస్తం చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ముఖ్యమంత్రి గారు మంగళవారం నాడు నిండు అసెంబ్లీలో ఏదైతే పార్లమెంటు కొత్త భవనం ఉందో ఆ భవనానికి భారతదేశానికి ఒక దిక్సూచిలాగా రచించినటువంటి అంబేద్కర్ గారి యొక్క నామకరణము పార్లమెంటుకి పెట్టాలని చెప్పేసి ఇవాళ ఏదైతే తీర్మానం చేసిరో దానికి ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏంటని చెప్పి ఇవాళ మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలా బీజేపీ ప్రభుత్వం